సో ఇలాంటివి ఏ అంశాలు ముఖ్యంగా ఇలాంటి పరిస్థితికి దారి తీసాయంటారు? గఫూర్ గారు. సారీ శ్రీహరి గారు, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి పెత్తందారులకు నాకు మధ్య పోటీ అన్నాడు. ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారంటే, నువ్వు పెత్తందారులతో కాదు, నువ్వు మాతో తగాదా పడినావయ్యా, ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినావని ప్రజలు చెప్పారు. కాబట్టి ఒక్క చట్టము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మొన్నొచ్చింది, దాని మీద హైకోర్టు ల్యాండ్ టైటిల్ యాక్టే కాదు, ఆ రాళ్ళు బాతి దాని మీద ఆయన బొమ్మ పెట్టమని చెప్పడం, ఇప్పటికీ ఆయన బొమ్మ పెట్టాలా, ఈ శ్రాద్ధం పెట్టినట్టు ఇదేం కర్మ మాకు అనేటువంటిది ప్రజలు బాగా భావించారు. అట్లాగే ఆయన పరిపాలన, ఇప్పుడు ఇసుక సమస్య ఒకటి ఉంది శ్రీహరి గారు. చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు మానవత్వం ఉంది ఆయనకు? ముఖ్యమంత్రికి ఇసుక లేకుండా చేసి పనులు లేకుండా ఆత్మహత్యలు చేసుకున్నారండి. మొత్తం వనరులు కొల్లగొట్టినారు, దోపిడీ దొంగల కంటే అన్యాయంగా కొల్లగొట్టినటువంటి పరిస్థితి. లిక్కర్ పేరుతో జనం జోబులని కత్తిరించేసినారు, సొంత బ్రాండ్లు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని ఊడ్ చేసినారు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు. ప్రజల అమాయకులేం కాదు, ఇవన్నీ చర్చనీయాంశాలుగా మారినే ప్రజలు చర్చించుకుంటున్నారు. మాకిచ్చింది వీసమెత్త అయితే ఇతను విపరీతంగా కాజేసినాడు అనేటువంటి ఒక భావన ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఓడిపోవడానికి ఏమంటే అవలంబించినటువంటి మొత్తం విధానాలు కారణం. ఆయన ఎవరితో మాట్లాడు, ఆయన ఎవరిని రిసీవ్ చేసుకోడు, ఎవరు చెప్పేది వినడు, ఆయన తరఫున బొమ్మ వచ్చి మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి ఆ రకంగా ఉండాలని ఎవరు హర్షించరండి. రాజరిక వ్యవస్థ కాదు ఇది. అసలు ప్రజలతో కలవాలా, ప్రజల యొక్క భావాలు వినాలా, ప్రజలు ఏమడుగుతున్నారో తెలుసుకోవాలా. ఏ మంత్రి వినడు, మంత్రులు ఏమన్నా ముఖ్యమంత్రి దగ్గర పొమ్మంటారు, ముఖ్యమంత్రి లోపల రానివాడు. కాబట్టి ప్రజలకు సంబంధం లేని పరిపాలన, ప్రజలకు దూరమైనటువంటి పరిపాలన.